నమస్తే స్వామియే శరణమయ్యప్ప. నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు ఇంకొక మంచి కాన్సెప్ట్తో, ఎందుకంటే ఈ డిసెంబర్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకో 1 మంతే ఉంది. ఈ మంత్ వేస్ట్ చేసేస్తే 2025 సక్సెస్ఫుల్గా వేస్ట్ చేసేసాము అనే ఒక సాటిస్ఫాక్షన్తో ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి ఈ మంత్ ఎందుకు వేస్ట్ చేయాలి ఈ మంత్ కూడా? న్యూ ఇయర్కే రిజల్యూషన్ ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో ఒక డెసిషన్ తీసుకోండి. ఈ డిసెంబర్లో 20 రోజులైనా మీరు అనుకున్న గోల్ వైపుగా అడుగులు వెయ్యండి. ఈ డిసెంబరే మీకు కొత్త సంవత్సరం అనుకోండి. అంతా మనం అనుకోవడం మీదే ఉంటుంది కదా. జనవరి 1 రాగానే కొత్త సంవత్సరం అని మనం అనుకున్నాం, కొత్త సంవత్సరం వచ్చింది. అంతే, నిజంగా కూడా ఇవన్నీ డెసిషన్స్ మన మైండ్లో ఉంటాయి. అందుకని ఈ డిసెంబరే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ డిసెంబరు నేను ఒక 7 మేజర్ చేంజెస్ నా లోపల చేసుకుంటాను అని ఒకటి డిసైడ్ చేసుకోండి. ఈ 2025 మీరు చేయబోతున్న మేజర్ 7 చేంజెస్ చెప్తాను మీకు. ఈ 7 చేపలు మీ బుట్టలో కనుక మీరు వేసుకుంటే మీరు ఖచ్చితంగా మీ లైఫ్లో ముందుకు వెళ్తారు. 7 ఫిషెస్, ఓకే. అందులో ఫస్ట్ ఫిష్ వచ్చేసి మీరు ఆ చేపని ఇట్లా పట్టుకుని మీరు దాన్ని చూసి మీ బుట్టలో వేసుకోవాలి అంటే ఫస్ట్ మీరు చేయాల్సినది, నేను ఇవి చేస్తాను అని మీరు మొక్కుబడిగా పెట్టుకుని చేయాల్సినవి ఏంటంటే, ఫస్ట్ థింగ్ కన్సిస్టెన్సీ. ఈ రోజు నుంచి ఏది చేసినా, ఏ పని మొదలుపెట్టి చేద్దామనుకున్నా అట్లీస్ట్ 5 నిమిషాలు అది చేస్తాను అనే నిర్ణయం తీసుకోండి. అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు ఈ పని నేను చేసి తీరుతాను. కన్సిస్టెన్సీ. ఏ పని మొదలెట్టినా సరే, ఈ రోజు నుంచి నేను ఇది మానేస్తాను, ఇది తింటాను, ఇలా చేస్తాను అని ఏది అనుకున్నా సరే అట్లీస్ట్ ఒక 5 నిమిషాలు నేను ఆ పని చేస్తాను. కన్సిస్టెంట్గా, అది ఉరుములు రాని, పిడుగులు పడని, ఏదైనా కానీ అందులో ప్రోగ్రెస్ అవ్వకపోని, మంచి జరగకపోని 5 నిమిషాలు, అట్లీస్ట్ 5 నిమిషాలు దాని గురించి పని చేస్తాను, దాని వైపుగా అడుగులు వేస్తాను అని ఫిక్స్ అవ్వండి. ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్, కన్సిస్టెన్సీ, ఓకే. దాంతోపాటు కాన్సన్ట్రేషన్, చేసే పని మీద పూర్తి కాన్సన్ట్రేషన్ పెడతాను. 5 నిమిషాల పనైనా కావచ్చు, అరగంట పనైనా కావచ్చు, ఏ పని చేస్తున్నానో దాని మీద కాన్సన్ట్రేషన్. 1 నెల చేయండి. మీ సంవత్సరం మారకపోతే నన్ను అడగండి. 1 నెల నేను ఒక పని అనుకుని 5 నిమిషాలు చూస్తాను, దిక్కులు చూస్తుంటాను, ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేట్ ఉండదు, చేయలేకపోతున్నాను అని కాకుండా ఫోకస్డ్గా, ఫుల్ కాన్సన్ట్రేషన్తో 5 నిమిషాలు మీ లైఫ్లో ఒక అనుకున్న పని మీద ఫోకస్ పెట్టగలిగితే మీ జీవితం మారడం మొదలవుతుంది. కాన్సన్ట్రేషన్ సో 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 వెరీ 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 ఇంపార్టెంట్. అదే మీ సెకండ్ చేప. ఫస్ట్ చేప మీకు ఫస్ట్ది ఫిష్ తీసుకున్నది కన్సిస్టెన్సీ, రెగ్యులర్గా చేస్తాను. ఏదైనా కానీ ఏం తీసుకున్నా సరే, బిజినెస్ స్టార్ట్ చేస్తానా, జాబ్ చేస్తానా, లేకపోతే ఇంట్లోనే ఏదైనా కంపెనీ పెట్టుకుంటానా, చిన్న షాప్ పెట్టుకుంటానా, చదువుకుంటానా, ఐఏఎస్ అవుతానా, డాక్టర్ అవుతానా, ఎనీథింగ్. 5 మినిట్స్ అయినా సరే, తక్కువలో తక్కువ 5 నిమిషాలైనా సరే ఫోకస్డ్గా, ఫుల్ కాన్సన్ట్రేషన్తో బుట్టలో వేసుకోవాల్సిన రెండో చేప. థర్డ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, కరేజ్, ధైర్యం. ఏది చేసినా సరే నేను ధైర్యంగా అడుగులు ముందుకు వేస్తాను. ఏమవుతుందో ఈ డిసెంబర్ 2025 ఈ డిసెంబర్ నెల మాత్రం భయపడను. ఇంకా పోయాము. ఈ డిసెంబర్లో ఏదైతే అయిపోయింది, స్వామియే శరణమయ్యప్ప అనేసుకుని వెళ్ళిపోండి. లేకపోతే మీకు నచ్చిన దేవుని దండం పెట్టేసుకుని వెళ్ళిపోండి. ఈ నెల మాత్రం ఇంకా భయపడను. దేక్లేంగే, ఏమవుతుందో నేను చూస్తా అని అడుగు ముందుకెళ్ళి. కరేజ్, ధైర్యం ఉండాలి. ఎన్ని రోజులని బిక్కుమంటూ అయ్యో అంటూ ఎన్ని రోజులు బ్రతుకుతాము? ఒక్క రోజున అడుగు ముందుకేసి ఎప్పటి నుంచో పెండింగ్ పెట్టిన ఆ నిర్ణయం తీసేసుకోండి. ఎప్పటి నుంచో బాధపడుతున్న ఆ విషయం మాట్లాడండి, తెగ్గొట్టేయండి. ఎన్ని రోజులు బాధపడుతూ ఉంటారు మిత్రమా? చెయ్యండి కదా. సో అది కరేజ్, ధైర్యం. ఏ పని తీసుకున్నా, ఏ డెసిషన్ తీసుకున్నా అవును అన్నీ కరెక్ట్గా అయిపోయేలాగా ఉండనవసరం లేదు. తప్పే అయిపోతుంది, ఆ బిజినెస్ ఫెయిల్ అయిపోతుంది. అయితే ఏంటి, ప్రయత్నం అయితే చేయాలి కదా అని దిగండి. భయపడవద్దు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. 4వ విషయం వచ్చేసి క్యారెక్టర్. మీరు ఏది చేస్తున్నా సరే తప్పు దారిని ఎంచుకోకండి. ఎంత కష్టమైనా సరే మీ క్యారెక్టర్, మీ వ్యక్తిత్వాన్ని అమ్ముకోవద్దు.
తప్పు పని చెయ్యకని, ఏదైనా కానీ నేను నా వ్యక్తిత్వాన్ని దాటి బయటకు వెళ్ళను, నేను నా వ్యక్తిత్వంలోనే ఉండి ముందుకి అడుగులు వేస్తాను అనేది గుర్తుపెట్టుకోండి. సేవ్ యువర్ క్యారెక్టర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఈ డిసెంబర్లో కొత్తగా బ్రతుకుతాను. ఈ 11 నెలలు ఇప్పటిదాకా 2025లో మీరు బ్రతికిన ఏదో తలుచుకుని బాధపడి, ఆలోచించుకుని బాధపడి, లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందనుకుని, నా ఆఫీస్ ఇలాగే ఉందనుకుని ఏదైతే చేస్తున్నారో, ఈ ఒక్క నెల మీకు మీరు ఒప్పందం మాట వేసుకుని, మీ మీద మీరే ఒట్టు వేసుకుని కొత్తగా బ్రతుకుతాను. బెడ్కి ఇటు సైడ్ నుంచి దిగితే రేపటి నుంచి ఇటు సైడ్ నుంచి దిగండి. ఓకే, పొద్దున్నే లేవగానే ఫస్ట్ ఫోన్ చూస్తే ఫోన్ పక్కన పడేయండి. రోజు పొద్దున్న లేగానే కాఫీ తాగితే మధ్యాహ్నం కాఫీ తాగండి. మార్చండి కదా, క్రియేటివ్గా మారండి మీ లైఫ్ని. మీ లైఫ్లో ఏమీ చేంజ్ తీసుకురాకుండా జీవితం మారదు. రోజు చేసే పనుల నుంచి కొద్దిగా అన్న మార్పు చేయండి, క్రియేటివ్గా మారండి. అదే వంట చేస్తున్నారా, కొత్తగా చేయండి, క్రియేటివ్గా చేయండి. ఏదో ఒకటి కొత్తదనం మీ జీవితంలోకి తేవకపోతే మీ హస్బెండ్తో గొడవ, మీ వైఫ్తో గొడవ, లేకపోతే అమ్మా నాన్నతో ఫైట్, అన్నా చెల్లెలతో ఫైట్, ఏదైనా ఉంటే దాన్ని తెగ్గొట్టేసి క్రియేటివ్గా మీరే వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా మార్పు చెందుకోవాలని కొత్తగా ఆలోచించండి. వస్తాయి ఆన్సర్లు. క్రియేటివిటీ చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు కమిట్మెంట్. ఒకసారి అనుకున్నాక నా మాట నేనే వినను అనేటట్టుగా ఈ నెల రోజులు అట్లీస్ట్ డిసెంబర్ 1 నుంచి 31 వరకు నేను దీనికి కట్టుబడి ఉన్నాను, కమిట్ అయి ఉన్నాను, ఏదన్నా కానీ అని చెయ్యండి. మీ లైఫ్ నిజంగా ఒక నెల రోజుల్లో ఎంత ముందుకు వెళ్తారో చూడండి. నా మాటగా ఏదైనా చెప్పాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా చేయాల్సినవి 4-5 విషయాలు చెప్తాను. అందులో ఫస్ట్ వచ్చేసి మీకు మీరు ఒట్టు చేయాల్సిన పని, పొద్దునే లేవగానే 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగి తీరండి. ఏమన్నా కానీ ఈజీ కదా, మీ చేతిలోని పనే కదా, మీరు చేయొచ్చు కదా. 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు, నాకేం రూపాయి ఇవ్వనవసరం లేదు కదా. 2 గ్లాసులు గోరువెచ్చని నీళ్ళు లేవగానే తాగాలి. ఇది ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేసి ఎట్టి పరిస్థితుల్లోనూ పుషప్స్ కానీ పులప్స్ కానీ లేకపోతే సిట్ స్టాండ్స్ కానీ 10 చొప్పున 3 సెట్లు, 10 సిటప్స్, 10 పుషప్స్ లేదా 10 సూర్య నమస్కారాలు ఈ నెల చెయ్యండి. ఈ డిసెంబర్ నెల మొత్తం 11 సూర్య నమస్కారాలు, 10 or 11 సూర్య నమస్కారాలు రౌండ్ ఫిగర్ చేసుకుని 10 or 11 సూర్య నమస్కారాలు చేసి తీరాలి. అది చేయకపోతే ఆ రోజు తిండి మానేస్తా అన్నంత కఠినంగా పెట్టుకోండి. ఇది కంపల్సరీగా చేయండి. దాని తర్వాత ఈ ఒక్క డిసెంబర్ నెల ఎవ్వరి గురించి ఆలోచించను, నా గురించి తప్ప అనే ఒక నిర్ణయం తీసుకోండి. ఈ డిసెంబర్ ఒక్కటే, మళ్ళీ ఎక్కువ కూడా వద్దు, నాకేం ఎక్కువ చేయొద్దు. మీరు ఈ 31 రోజులు మీరు నేను ఈ 31 రోజులు ఏం జరిగిపోయింది, ఏమైపోయింది, వాటి గురించి ఆలోచించను అని మీరు మీకు మీరు కమిట్మెంట్ చేసుకుని మీరు ముందుకు వెళ్ళండి. నేను చెప్తున్నాను, అయిపోతుంది. కమిట్మెంట్ మీకు మీరు ఒట్టేసుక ఇంకా ఆలోచించను, నేను అయిపోయింది నేను ఆలోచించను అని పుష్ చేసేసేయండి. మీరు నిజంగా మారుతారు. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, ఈ 31 రోజుల్లో ఒక్క కొత్త పని ఏదైనా నేర్చుకోండి. నాకన్నీ వచ్చు, నాకు సపోర్ట్ చేయరండి, ఎవరు చేయాలి నీకు సపోర్ట్? ఇంకా ఎన్ని రోజులు చేయాలి సపోర్ట్? ఎవ్వరు సపోర్ట్ చేయరు, ఎవ్వరూ మెచ్చుకోవాల్సిన పని లేదు, ఎవ్వరూ ఒప్పించాల్సిన పని లేదు. నువ్వు ఒక్క విషయం ఏదైనా క్రియేటివ్గా కొత్తగా నేర్చుకో. ఈరోజు నేర్చుకోవడం మొదలుపెట్టు, 30 రోజుల్లో చాలా కొత్తవి నేర్చుకోవచ్చు. మౌత్ ఆర్గన్ నేర్చుకో, గిటార్ నేర్చుకో, ఫ్లూట్ నేర్చుకో, సంగీతం నేర్చుకో, లేకపోతే కోడింగ్ నేర్చుకో. ఏదో ఒకటి ఒక నెల రోజులు నేను యునీక్గా నా మొత్తం పూర్తి శ్రద్ధ పెట్టి నేర్చుకుంటాను. నేర్చుకో ఫస్ట్. ఇంకా అది ఎలా నేర్చుకోవాలంటే నువ్వు అది ఒకటైపోవాలి. వేదము చదివేటప్పుడు నేను వేదము ఒకటైపోవాలి అంటారు. అలాగ మనం ఏదైనా నేను డాక్టర్ చదివే రోజుల్లో నేను ఈ డెంటల్ ఇంప్లాంట్స్ వాటికి నేను ప్రొఫెసర్గా నేను ఇంప్లాంట్ ఒకటి, నేను పెట్టినంత బాగా ఎవ్వరూ పెట్టలేరు. నేను డెంటల్ ట్రీట్మెంట్ చేసినంత బాగా ఎవ్వరూ అంత బాగా చేస్తాను, నేను ద బెస్ట్ అనే దాంట్లోనే మనం నేర్చుకోవాలి. ఏదైనా సరే మీ జీవితంలో ఏదైనా సరే నేను చేసేది ది బెస్ట్ అనే దాంట్లో దిగండి. ఈ ఒక్క నెల అయితే ప్రయత్నం చేయండి కదా, నా కోసం ప్రయత్నం చేయండి ప్లీజ్. సో ఈ ఒక్క నెల ఒక కొత్త పనిని అద్భుతంగా ప్రాణము పెట్టి నేర్చుకోండి. కొత్త పని మీరు జీవితంలో ఇప్పటిదాకా నేర్చుకోవాలి అనుకుంటున్నది కానీ, లేదా అది ఉంటే బాగుంటుంది మీ ఫీల్డ్లో ఇది ఒకటి నాకు నేర్చుకోవాలంటే
ప్లీజ్ ఈ నెల రోజులు నేర్చుకోండి. ఓకే, ఈ పని చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది. అండ్ ప్రతిరోజు రాత్రి 10 పిఎంకి ఒక 5 నిమిషాల నుంచి 12 నిమిషాలు నేను దీక్షలో నేను అందరికీ మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నేను హీలింగ్ చేస్తాను, నేను మెడిటేషన్లో కూర్చుంటాను. రాత్రి 10 నుంచి 10:20 వరకు మీరందరూ కూడా కూర్చోండి. ఓకే, నేను మంచిగా మీ అందరినీ కలుపుకుని నేను మెడిటేషన్ చేస్తాను. నాతో పాటు మీరు డైలీ నైట్ 10 డిసెంబర్ 1 నుంచి 31 వరకు నైట్ 10 నుంచి 10:20 కంపల్సరీగా మెడిటేషన్ చేయండి. కళ్ళు మూసుకుని అలా మీ బాడీని అలా ప్రొజెక్ట్ చేయండి. చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ప్రశాంతంగా అయిపోండి. ఊపిరి మీద ధ్యాస కానీ, భ్రూమధ్యమున కానీ, కంఠమున కానీ, గుండెల మీద కానీ మీ ఫోకస్ని పెట్టండి. 10 నిమిషాలు చేయండి. మీకు ఎలాంటి అనారోగ్యాలున్నా, ఆర్థిక సమస్యలున్నా వెళ్ళిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయండి. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నెల రోజులు చేస్తారు కదా, చేయండి. దీంతో మీరు చాలా ముందుకు వెళ్తారు. అండ్ ఇలాంటి క్రియేటివిటీతోనో కన్సిస్టెన్సీతోనో కమిట్మెంట్తోనో మీరు కనుక చేస్తే మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడలేని ఎనలేని కాన్ఫిడెన్స్ మీ లైఫ్లోకి వస్తుంది. మీరు చెయ్యగలరు అనే కాన్ఫిడెన్స్ మీకు వచ్చాక మిమ్మల్ని ఆపే శక్తి ప్రపంచంలో దేనికి ఎక్కడా ఎప్పుడూ ఉండదు. ఇది నా మాటగా మీరు తీసుకుంటారని అండ్ మీరు అందరూ బెనిఫిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను. స్వామియే శరణమయ్యప్ప.